అందరికీ వందనాలు. మరియు మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. నేడు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు, ఎంతో సంతోషముగా జరుపుకుంటున్నారు. లోకరక్షకుడు ఉదయించినాడని ప్రతి దేశంలో కూడా ఎంతో ఆనందకరముగాను సంతోషకరముగాను యేసు పుట్టిక వేడుకలు జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు? యేసుక్రీస్తు మన కోసమే వచ్చి ఉన్నాడు. భూమి మీదకి ఎందుకు వచ్చాడు అన్నది మనము పరిశీలించినట్లయితే, పాపులైన మనుషులను పాప విముక్తిని చేసి రక్షించడానికి యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం మనము పరిశీలించినట్లయితే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇక్కడ యేసు అను మాటకు రక్షకుడు అని అర్థము. యేసుక్రీస్తు జననము గురించి మనము తెలుసుకుంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనము మనము పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసోపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఇక్కడ మరియకు యేసోపుకు నిశ్చితార్థం మాత్రమే, ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది, కానీ ఇంకా వివాహము కాలేదు. అయినా మరియా పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయినది. యేసోపుకు ఈ విషయము తెలిసి పెళ్లి కాకముందు గర్భవతి అయిందని ఆమెని విడనాడాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు దేవదూత యేసోపుకు కనపడి, నీ భార్య కన్య అయిన మరియకు ఒక పరిశుద్ధాత్మ వలన ఒక శిష్యుడు పుడతాడు, అది దేవుని వలన మాత్రమే జరుగును, కానీ నువ్వు వేరొక విధమైన అపార్థం చేసుకోకూడదని నీకు ముందుగా ఈ వార్తను తెలియపరుస్తున్నానని దేవదూత యేసోపుతో అన్నప్పుడు, యేసోపు తనకు మరియ మీద వ్యతిరేకత ఉన్న వ్యక్తి దేవదూత చెప్పగానే తన మనసు మార్చుకొని మరియ పట్ల ప్రేమగా వ్యవహరించడం చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభువుకి అసలు పేరు ఎవరు పెట్టారన్నది, క్రీస్తుకు యేసు పేరు ఎవరు పెట్టారు మనకు వాక్యం ద్వారా చూసుకుంటే దేవదూత పేరు పెట్టినట్లుగా మనకి కనిపిస్తున్నది. లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనము, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరను. ఇక్కడ ముందుగానే యేసు అని పేరు పెట్టమని పుట్టబోయే శిశువుకు దేవదూత చెప్పగానే, శిశువు పుట్టిన తర్వాత దేవదూత చెప్పినట్లు యేసు అని పేరు పెట్టడం జరిగింది. మనకు యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు గనక దేవుడు యేసు ప్రభుని పంపించి ఉన్నాడు కాబట్టి దేవుని వలననే ఈ లోకమునకు రక్షణ వస్తుందని క్రీస్తు ద్వారా ఒక మానవునిగా భూమి మీదకు పంపడం జరిగింది. మనకి యేసుక్రీస్తులో 2 స్వభావాలు కనిపిస్తున్నాయి. ఒకటి
దేవుని స్వభావము, 2 మానవ స్వభావము. దేవుని స్వభావం అంటే సంపూర్ణ దేవుడుగాను సంపూర్ణ మానవుడుగాను మనకి కనిపిస్తున్నాడు ఇక్కడ. అయితే దేవుని వాక్యం గలాతీయులకు 4వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు రాకడ గురించి చెప్తున్నాడు. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి. ఇక్కడ యేసుక్రీస్తు వారు భూమి మీదకు రావాల్సిన సమయము వచ్చింది. దాని వలన యేసుక్రీస్తును కన్యమరియ గర్భము ద్వారా జన్మించేటట్టు దేవుని సంకల్పం వలన, దేవుని పరిశుద్ధాత్మ వలన ఈ యొక్క కన్యకు యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగింది. ఇక్కడ కాలం అంటే 2000 సంవత్సరాల క్రితం అన్నమాట. ఇక్కడ దేవుని కుమారుడు ఎవరు? యేసు. ఆ స్త్రీ గర్భాన యేసు జన్మించాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ వాక్కు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే అర్థము. ఈ వాక్యము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? దేవుని యొద్దనే ఉన్నాడు. అక్కడి నుంచే భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు పంపినప్పుడు ఏ రీతిగా వస్తాడన్నది వాక్యం ద్వారా యోహాను ప్రవక్త మనకి తెలియపరుస్తున్నాడు. ఎట్లా వస్తాడంట? ఆయన శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అంటున్నాడు. ఆయన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారునిగా ఇక్కడ భూమి మీదకి ఆయన మహిమతో వస్తున్నాడని వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. సహోదరి సహోదరులరా, మనకు యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చాడు. రక్షణ మనకి ఇవ్వటం కోసం ఆయన తాను త్యాగం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు రక్షణతో పాటు యేసుక్రీస్తు భూమి మీదకి రావటం వల్ల అనేక మంది జీవితాలలో వెలుగు నింపబడింది. అందుకనే యోహాను ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను అంటున్నాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుని మూలంగా క్రీస్తుకు జీవం ఉన్నదన్న సంగతి ఎంత వాస్తవమో, క్రీస్తు వలన విశ్వాసులకు కూడా జీవము అంతే ఉన్నదని దీని యొక్క భావము. 46వ వచనము మనము పరిశీలించినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అంటున్నాడు. నిజమే, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నప్పుడు, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నప్పుడు విశ్వాసులు వెలుగులోనే జీవిస్తూ ఉంటారు. అవిశ్వాసులు చీకటిలో జీవిస్తూ ఉంటారు. వారికి చీకటిలో చేసే కార్యములు దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు. అందువలన భక్తిహీనుల్ని చీకటిలోనే ఉంటారని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. విశ్వాసులు మాత్రం వెలుగులో జీవిస్తారు. వారు వెలుగు సంబంధులుగా పోల్చుతున్నాడు. ఇక్కడ అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చానంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. దేవుడు ఈ లోకమంతటికి ఇచ్చిన వెలుగు యేసు ప్రభువు. ఈ భూమికి సూర్యగోళం ఎలాగో మానవాళికి యేసు కూడా అలానే. దేవుని వెంబడించేవారు చీకటిలో నడవరు. వారు జీవితం అంతా కూడా వెలుగుమయంలోనే ఉంటుందని వాక్యం ద్వారా మనకి సెలవిస్తున్నారు. మునుపు మీరు చీకటి, ఇప్పుడైతే ప్రభులో మీరు వెలుగు. ఎందుకంటే ఇంతకుముందు మీరు మారు మనసు పొందకుండా
చీకటిలోనే ఉన్నారు. మీరు మారు మనసు పొందినాక విశ్వాసులుగా మారి ఈ దేవుని వెలుగు సంబంధులుగా మారారు. అందుకని మీకు ఉన్న చీకటి తొలగిపోయింది, మీరు విశ్వాసులుగా ఎంచబడుతున్నారని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇక్కడ మనము ఈ సందేశం అంతా ఎందుకు చెప్తున్నాం అన్నది వాక్యం ద్వారా మనకి వివరిస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు అంటున్నాడు. అసలే ఈ వెలుగు అంటే దేవుని గురించి చెప్పడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం కూడా జరిగింది. ఇక్కడ దేవుడు వెలుగు అంటే మనం కంటితో చూసే వెలుగు కాదు, ఆధ్యాత్మికమైన వెలుగును గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చీకటి లేదు అంటే లోకంలో చాలా దుర్మార్గత ఉంది, కానీ దేవునిలో ఏమీ లేదు అని వాక్యం ద్వారా తెలియపరుస్తుంది. ఇక్కడ వెలుగు అంటే పవిత్రతకి సూచనగా మనకు కనిపిస్తుంది. దేవుని వెలుగు మనుషులకు తెచ్చినది యేసు ప్రభువే. దేవుని యొక్క వెలుగును మనుషులకు తెచ్చినది యేసుక్రీస్తు ప్రభువే. ఈరోజు ప్రతిరోజు మనము సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నామంటే యేసుక్రీస్తు యొక్క త్యాగం అని మనం మరువకూడదు. ఈ వాక్యం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడాలని దేవుని నామమున అడిగి వేడుకుంటున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.